ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కొత్త సీఎంగా విద్యాశాఖ మంత్రి అతిషి బాధ్యతలు చేపట్టనున్నారు. కేజ్రీవాల్ ను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తాను అని ఆమె తెలియజేశారు. కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఆప్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కొత్త సీఎంగా అతిషి పేరును కేజ్రీవాల్ స్వయంగా ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలు అందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. దాంతో ఆప్ శాసనసభాపక్ష నేతగా అతిషి ఎన్నికయ్యారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆతిషి ఆప్ నేతలతో కలిసి కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాను కలుసుకుని తన రాజీనామాను సమర్పించారు. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న లేఖను గవర్నర్కు అతిషి అందించారు. ఇక కేజ్రీవాల్ రాజీనామాను ఆతిషి లేఖను ఎల్జీ రాష్ట్రపతికి పంపిస్తారని, అవి ఆమోదం పొందగానే ప్రభుత్వం ఏర్పాటుకు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఆతిషిని ఆహ్వానిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నెల 26, 27 తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ సమావేశంలోనే ఆతిషి తన ప్రభుత్వ మెజార్టీని నిరూపించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఎల్జీని కోరామని అన్నారు ఆతిషి. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత వేరే ఏ నాయకుడైనా సీఎం పదవిని తనతోనే అట్టిపెట్టుకుంటారని, కానీ కేజ్రీవాల్ మాత్రం ప్రజా కోర్టుకు వెళ్లడానికి నిర్ణయించి రాజీనామా చేశారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ విశ్వసించి ఎమ్మెల్యేను, మంత్రిని ఇప్పుడు సీఎంని చేశారని, ఆప్లోనే ఇది సాధ్యమని పేర్కొంటూ కేజ్రీవాల్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కేజ్రీవాల్ ను తిరిగి సీఎంను చేయడమే లక్ష్యంగా రానున్న రోజుల్లో పనిచేస్తాను అన్నారు. కేజ్రీవాల్ ను మళ్లీ సీఎంను చేయండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆతిషి సీఎం పదవిని చేపట్టిన అనంతరం త్వరలోనే అసెంబ్లీని రద్దు చేస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నవంబర్లో మహారాష్ట్ర, ఝార్ఖండ్తో పాటు ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాలని కేజ్రీవాల్ కోరుకుంటున్నట్ల దృష్ట్యా అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకోవచ్చని ఆ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుత ఢిల్లీ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 23వ తేదీ వరకు ఉంది. షెడ్యూల్ ప్రకారం అయితే ఫిబ్రవరిలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆతిషి సీఎంగా బాధ్యతలు చేపడితే ఢిల్లీలో ఆ పదవిని అధిష్ఠించిన 3వ మహిళ అవుతారు. అత్యంత పిన్న వయసులో ఢిల్లీ సీఎం అయిన వ్యక్తిగానూ ఆమె రికార్డు సృష్టిస్తారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్ ఢిల్లీ సీఎంగా పనిచేశారు. 15 ఏళ్లు ఏకధాటిగా ఢిల్లీని పాలించిన ఏకైక సీఎంగా షీలా దీక్షిత్ రికార్డు నెలకొల్పారు. ఆతిషి కేజ్రీవాల్ కేబినెట్లో విద్య, ఆర్థికం, ప్రజా పనులు తదితర 14 శాఖలను నిర్వహించారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు పార్టీని నడిపించారు. కేజ్రీవాల్ ఆడుతున్న రాజకీయ క్రీడ విఫలం కానుందని ప్రతిపక్ష బీజేపీ ఎద్దేవా చేసింది. వ్యక్తిని మార్చినంత మాత్రాన పార్టీ స్వభావం మారదని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేందర్ సచ్దేవ్ తెలిపారు. ఇక ఆప్ నేతలు అవినీతికి పాల్పడ్డారని, ప్రజలే వారికి గుణపాఠం నేర్పిస్తారని విమర్శించారు. మనీష్ సిసోడియా ఒత్తిడితోనే కేజ్రీవాల్ అతిషిని ముఖ్యమంత్రిగా నియమించారన్నారు. అతిషిని డమ్మీ సీఎంగా ఆప్ తిరుగుబాటు ఎంపీ స్వాతి మాలివాల్ అభివర్ణించారు. ఆతిషి కుటుంబం టెర్రరిస్టు అఫ్ఘల్ గురు ఉరితీయకుండా కాపాడేందుకు ప్రయత్నించిందని, ఈ మేరకు నాటి రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసిందని ఆరోపించారు.